హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 1 మినిట్ రుచులు. ఇప్పుడు నేను మీకు గోబీ మంచూరియా ఎలా తయారు చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా గోబీ ముక్కలను తీసుకొని ఉప్పు వేసి వేడి నిమిషాల్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో మైదా, కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి చిక్కగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో గోబీ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసుకొని గోబీ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుని హై ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు వేసుకొని చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫ్రై చేసిన గోబీ ముక్కలను వేసుకొని ఉల్లికాడలతో కానీ, కొత్తిమీరతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి 1 మినిట్ రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.